హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో మంది నాకు కామెంట్ చేసిండే వీడియో అనమాట. సో యమహా R15 V4 గురించి అయితే రివ్యూ అయితే అడిగారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉండే మోడల్ గురించి అయితే రివ్యూ అయితే అడిగారు. నేను అనంతపూర్ షోరూమ్కి అయితే వెళ్ళాను. సో అక్కడైతే బైక్ లేదన్నమాట. సో నా ఫ్రెండ్ బైక్ అయితే నేను ఇప్పించుకొని, సో ఆ బైక్ సేమ్ ఇంకా యాస్టీస్ ఎలా ఉందో అలాగే ఉంది. 2023 మోడల్ అనమాట. సో కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది 2024 మోడల్కి. సో నేను ఈ బండినే పెట్టి మీకు అదే స్పెసిఫికేషన్స్ అయితే చెప్పబోతున్నా. సో ప్రైస్ ప్రతి ఒక్కటి అయితే ఎగ్జాక్ట్గా చెప్తాను చూడండి. సో ఇంకోటి వచ్చేసి నాకు సిమిలర్గా అనిపించింది ఏంటంటే, సో యమహా R15 V4 ప్లస్ యమహా R15M కానీ రెండు ఒకటే ఫీచర్స్తో అయితే ఉన్నాయన్నమాట. రెండింటికి ఒకటే ఫీచర్స్, సేమ్ ఫీచర్స్, కానీ ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే మనకైతే క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు V4లో. సో దాంట్లో అయితే ఉంటుందన్నమాట, అంతే తేడా. మిగతా అంటే సేమ్ టు సేమ్. సో ప్రతి ఒక్కటి అయితే ఎగ్జాక్ట్గా అయితే ఉంది. సో ఈ వీడియోలో అది మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇంకో వీడియో అయితే వస్తుంది దీనికి పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 కాదు, ఒక సపరేట్ వీడియో అదేంటంటే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిండే వీడియో మైలేజ్ టెస్ట్ అనమాట, యమహా R15 V4ది. సో చాలామంది అయితే వాళ్ళకి ఎంత మైలేజ్ వస్తుందో నాకైతే కామెంట్ చేశారు, కానీ నాకు వచ్చిన మైలేజ్ వేరే. సో ప్రతి ఒక్కటైతే అది కూడా త్వరలో అయితే వస్తుంది వీడియో అయితే. నాకు తెలిసి నెక్స్ట్ సండే లోపల అయితే రావచ్చు. సో దీంట్లో అయితే మనం ప్రతి ఒక్కటి అయితే ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో నేను రైడింగ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ నేనైతే మైలేజ్ వీడియోలో అయితే చెప్తాను ప్రతి ఒక్కటి. ఈ వీడియోలో జస్ట్ మనం దీని రివ్యూ అయితే తెలుసుకుందాము. ఇంజన్ పవర్ ఎంత, సో లుక్స్ ఎలా ఉన్నాయి, డిజైన్ ఏమైనా చేంజ్ అయిందా లేదా, సో ఇటువంటి విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వీడియోలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా బైక్స్ గురించి మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుంటారు. ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు మెయిన్గా కావాల్సినది మీ నుంచి ఒక కామెంట్ అనమాట. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ వీడియోస్ కావాలని ప్రతి ఒక్కటి అయితే నాకు కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయకుండా అయితే ఉండొద్దు. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. మ్యాక్సిమం బైక్స్ గురించి ప్రతి వీడియో అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడుతుంది. ప్రతి వీక్కి ఒక 3 to 4 వీడియోస్ అయితే ప్రతి వీక్ అయితే అప్లోడ్ చేయబడుతుంటాయి. అలాగే ప్రతిరోజు మిస్ కాకుండా ఒక షార్ట్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయబడుతుంది. డైలీ ఒక మంచి యూస్ఫుల్ వీడియో అన్నమాట. సో ప్రతిరోజు అయితే అప్లోడ్ చేస్తుంటాము. సో ఇదే అన్నమాట మన యూట్యూబ్ ఛానల్ గురించి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోయి మన రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందు ఉన్న బైక్ వచ్చేసి యమహా R15 V4. ఈ వీడియోలో నా వాయిస్ కొద్దిగా డల్గా ఉంటుంది, కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు, అయినా కూడా వీడియో చేస్తున్నాను. అలాగే మీకు R15M వీడియో కావాలన్నా కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేసాము. దాని అయితే ఎగ్జాక్ట్ మోడల్ అయితే అప్లోడ్ చేసామన్నమాట. సో క్విక్ షిఫ్టర్ కూడా ఎలా వర్క్ చేస్తుందో కూడా చూపించాము. సో ఆ వీడియో కానీ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి క్లిక్ చేసి ఆ వీడియో పూర్తిగా అయితే చూడొచ్చు. సో దీనికి దానికి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ క్విక్ షిఫ్టర్ మాత్రమే ఉంటుందన్నమాట. సో దీంట్లో అయితే మీకు డీటెయిల్స్ అయితే నీట్గా చెప్తా చూడండి. ముందుగా అయితే మనం దీని ఇంజన్ గురించి అయితే తెలుసుకుందాము. దీని ఇంజన్ వచ్చేసి మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ 155cc BS7 H4HC ఇంజన్ అనమాట. సో అలాగే ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి మనకి 18.4 PS అట్ 10,000 RPM. అలాగే టార్క్ వచ్చేసి 14.2 న్యూటన్ మీటర్స్ అట్ 7,500 RPM అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీని డ్రైవ్ టైప్ వచ్చేసి మనకి చైన్ డ్రైవ్ అనమాట. మెయిన్గా మీరు ఈ చైన్నే మీరు నీట్గా చూసుకోవాల్సింది. ఎందుకంటే ఫుల్ ఓపెన్ అయితే ఇచ్చాడనమాట. సో ఈజీగా మనకైతే దుమ్ము ధూళి అంతా పడి చైన్ అయితే మీరు ఖచ్చితంగా 500 కిలోమీటర్స్కి ఒకసారి లూప్ చేసుకుంటే బెటర్ అనమాట. మంచి లైఫ్ అయితే వస్తుంది. అలాగే మనకి దీంట్లో అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీని సైజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 282mm ABSతో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే రేర్ డిస్క్ వచ్చేసి 220mm అయితే ప్రొవైడ్ చేశారనమాట, అది కూడా ABSతో. నాకు దీంట్లో నచ్చని విషయం ఏంటంటే ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి బైబ్రీ వాళ్ళదైతే ప్రొవైడ్ చేశారు. అలాగే రేర్ డిస్క్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నిస్సిన్ వాళ్ళదైతే ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి బైబ్రీ ప్రొవైడ్ చేసింటే బాగుంటుండే. సో ఎందుకో మరి అదైతే చేంజ్ చేసి అయితే ప్రొవైడ్ చేశారు. సో అది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి దీని చాసిస్ వచ్చేసి మనకి డెల్టా బాక్స్ చాసిస్ అని అయితే అంటారు. ఇవి వచ్చేసి మనకి యమహాలో
రేసింగ్ బైక్స్ ఉంటాయి కదా, సో దానిలోకైతే ప్రొవైడ్ చేశారన్నమాట. రేసింగ్ బైక్స్ అంటే సూపర్ బైక్స్ ఉంటాయి కదా, హై కాస్ట్ బైక్స్, సో దానిలోకైతే ప్రొవైడ్ చేస్తారు ఈ చాసిస్ అనేది. సో మనకైతే దీనివల్ల యూజ్ ఏంటంటే మనం హయ్యర్ స్పీడ్స్లో హైవేస్లో వెళ్ళేటప్పుడు మనకైతే మంచి గ్రిప్ అయితే ఉంటుంది బండి మీద, సో మంచిగా అయితే వెళ్తుంది బండి అయితే. నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి మనకి 37mm యూఎస్డి గోల్డ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, గోల్డ్ కలర్లో అయితే ఉంటుంది. సో అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే రేర్లో వచ్చేసి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు అడ్జస్టబుల్ కాదన్నమాట, సో అడ్జస్ట్ చేసుకోలేము. సో నెక్స్ట్ వచ్చేసి టైర్స్ వీల్స్ గురించి మాట్లాడినట్లయితే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి 100/80 సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, 17 ఇంచ్ టైర్స్ అన్నమాట. బ్యాక్ వచ్చేసి మనకి 140/70 అయితే ప్రొవైడ్ చేశారు టైర్స్ వచ్చేసి, మంచిదని చెప్పుకోవచ్చు. అలాగే ఇవి వచ్చేసి రేడియల్ టైర్స్ అన్నమాట, మంచిదే. సో నెక్స్ట్ వచ్చేసి దీని డైమెన్షన్స్ అయితే ఒకసారి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చేసి మనకి 1990mm అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే విడ్త్ వచ్చేసి మనకి 725mm అయితే ప్రొవైడ్ చేశారు. బైక్ అయితే కొద్దిగా హెవీగానే ఉంటుంది. నాకు బాగా నచ్చినది ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో 170mm అయితే ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం మీకు స్పీడ్ బ్రేకర్స్ అనేది అయితే తగలవు, నేను ఆల్రెడీ డ్రైవ్ చేశాను కదా, ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా నాకైతే తగలలేదు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి సీట్ హైట్ ప్రొవైడ్ చేసినట్లయితే 815mm సీట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, సీట్ హైట్ వచ్చేసి. సో మినిమం ఒక 5.6 హైట్ ఉంటే మనకి మంచిదని చెప్పుకోవచ్చు. అంటే 5.6 హైట్ ఉంటే ఈజీగా మనమైతే బైక్ని రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 11 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 11 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంటుంది. అలాగే వెయిట్ వచ్చేసి మనకి ఇది 142 kgs అయితే ఉంటుంది అన్నమాట. సో 142 kgs అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా లైట్స్ దీంట్లో మంచి అట్రాక్షన్ ఇచ్చేది. సో లైట్స్ వచ్చేసి మనకి బై ఫంక్షనల్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనమాట. సో బై ఫంక్షనల్ ఎల్ఈడి అంటే సో మనకి సింగిల్ ఎల్ఈడిలోనే సో 2 టైప్స్ ఆఫ్ ఎల్ఈడీస్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు. సో హై బీము, లో బీము ప్రతి ఒక్కటి అయితే ఒకటే ఎల్ఈడి అయితే మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడి టైల్ లైట్స్ అయితే ఇచ్చారు, ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. ఈసారి ప్రతి ఒక్కటి అయితే చేంజ్ చేశారనమాట. సో బైక్ అయితే యాస్టీస్ ఉంటుంది కానీ కొద్దిగా లైట్స్ ఒక్కటి కొద్దిగా చేంజ్ చేశారు. సో ఆ వీడియో కూడా మీకు కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఆ బైక్ వచ్చిన వెంటనే వెళ్ళి నేనైతే ఒక రోజు లోపల అయితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేశారు. దాంట్లో అయితే ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. దీంట్లో జస్ట్ బేసిక్ థింగ్స్ అయితే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్ఈడి డిస్ప్లే కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. గేర్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూటూత్ అయితే ఉంటుంది, బ్లూటూత్ గురించి కూడా మాట్లాడదాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్ చేశారు, సింగిల్ సీట్ డబల్ సీట్ అయితే ఉంటుంది. సో నాకు ఇదైతే సింగిల్ సీట్ లాగే అనిపించింది, ఎందుకంటే పీలియన్కి అంత కంఫర్ట్ అయితే ఉండదన్నమాట వెనకలు కూర్చునే వాళ్ళకి, ఎందుకంటే గ్రాబ్ రీల్స్ ఏంటివి లేవు అనమాట, వెనకలు పట్టుకునేకి ఏమీ లేవు. సో అదొక చిన్న ప్రాబ్లం అని అయితే అనిపించింది నాకైతే. ఇదొకటే కాదు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ప్రోస్ అండ్ కాన్స్. అవి వచ్చేసి మనము డైరెక్ట్ మైలేజ్ వీడియోలు అయితే మాట్లాడుకుందాము. దీంట్లో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఈ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ ప్రైస్ వచ్చేసి మనకి 2,22,000 అయితే పడుతుంది. సో మనకి ఈఎంఐస్ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 60K వరకు అయితే పడుతుంది. 60,000 అయితే మినిమం అయితే పడుతుంది. ఆ తర్వాత మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకైతే ఈఎంఐ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నాకైతే ప్రైజ్కి వర్త్ అయితే అనిపించలేదు బైక్ అయితే, చాలా ఓవర్ ప్రైజ్ అయితే ఉంది. సో చాలా ప్రోస్ ఉన్నాయి, ప్రోస్ ఉన్నాయి కానీ కాన్సే ఎక్కువ ఉన్నాయి అనమాట, నెగిటివ్ పాయింట్సే. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. నాకు మెయిన్గా అనిపించిన నెగిటివ్ పాయింట్ వచ్చేసి సీటింగ్ పొజిషన్ అనమాట. సో లాంగ్ డ్రైవ్స్ అయితే అంత ఈజీగా చేయలేము. సో నేను ఏదో R15 లవర్స్ని ఏదో అనాలని కాదు, సో నిజంగా నేను డ్రైవ్ చేశాను కాబట్టి, నేను ఒకనే కాదు ప్రశాంత్ కూడా డ్రైవ్ చేశాడు బైక్ని. సో మనము బైక్ ఫ్రెండ్ అని మనమేం మంచి చెప్పలేము కదా. సో నేను కరెక్ట్గా చెప్తున్నది ఏంటంటే డ్రైవింగ్ పొజిషన్ ఒక్కటి నాకు చాలా ప్రాబ్లం అనిపించింది. కొద్దిగా వెయిట్ లావు ఉండే వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది పడతారు బైక్తో అయితే. సో కొద్దిగా చూసుకొని అయితే కొనుక్కోండి ఒకసారి, మీరు ఖచ్చితంగా ట్రయల్ వెళ్ళి అయితే కొనుక్కోండి. కానీ దీన్ని నాకు బాగా నచ్చిన పాయింట్ వచ్చేసి దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో అస్సలు స్పీడ్ బ్రేకర్స్ అయితే తగలవు. నెక్స్ట్ వచ్చేసి దీని బ్లూటూత్ కనెక్టివిటీ నాకు చాలా బాగా నచ్చింది. సో మెసేజ్ వచ్చినా, సో లేకుంటే కాల్స్ వచ్చినాను, ప్రతి జీమెయిల్స్ వచ్చినా ప్రతి ఒక్కటి అయితే మనకి డిస్ప్లేలోనే చూపిస్తుంది అన్నమాట. సో సపరేట్గా దానిలోకైతే మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు, అదన్నమాట విషయము. సో బాగానే ఉంది బండి అయితే. సో దీని డీటెయిల్డ్ రివ్యూ అయితే మనము మైలేజ్ టెస్టింగ్ వీడియోలో అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మీకు జస్ట్ దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఎట్లాంటి బైక్ అనేది చెప్పాను నేను.
సో అదే ఇదన్నమాట ఇవాల్టి మన వీడియో. ఖచ్చితంగా మీకు మాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోని మళ్ళీ చెకింగ్ కూడా చేయలేదన్నమాట. సో డైరెక్ట్‌గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను క్షమించండి. మీకు ఎలా అనిపించిందో ఈ రివ్యూ నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. నాకు కొద్దిగా హెల్త్ బాలేక సో ఈ వీడియో అయితే ఏమైనా మిస్టేక్స్ అయితే ఉండొచ్చు దీంట్లో. నేను చెకింగ్ కూడా చేసుకోలేదు. అసలు ఏం ఎడిట్ చేసినానో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ అప్లోడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి కాబట్టి మీకు మాట ఇచ్చాను. అందుకే అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోవద్దండి దయచేసి. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేకుంటే ఏమైనా తప్పు చెప్పింటే నన్ను క్షమించండి. సో మన మైలేజ్ వీడియోలో అయితే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ప్రతి ఒక్కటైతే మాట్లాడుకుందాము. సో ఆ రోజైతే నేను ప్రతి డీటెయిల్ అయితే చెప్తాను దీని గురించి. సో అంతవరకు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే కలుసుకుందాము. సో బాయ్.